నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. హైదరాబాద్ శివార్లో 4 ఏళ్ల క్రితం 15,000 ఉంటే ఇప్పుడు 25,000 అయిందట. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ లెజెండరీ అవార్డు గ్రహీత, అలానే టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే అండి. 4 ఏళ్ల క్రితం 15,000 ఉంటే ఇప్పుడు 25,000 అంట సార్. అంటే 4 ఇంతలు పెరిగినట్టే కదా. సో ఏ ఏరియాలు, అసలు ఏంటి దీని డీటెయిల్స్? 4 ఇంతలు కాదండి, మీరు పొరపడ్డారు. 15,000 కాదు 25,000 అంటే డబుల్ అయింది 3-4 ఇయర్స్లో. అవును. సో కొన్నాళ్ళు ఇంకా కూడా ఎక్కువ కూడా అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పాపులేషన్. ఎప్పటికీ పెరగంది ఏంటి? భూమి. రైట్. సో మన తాతగారు ఉన్నప్పుడు ఎకరాల్లో కొనుక్కునేవారు. అవును. మన నాన్నగారు వచ్చినప్పుడు గజాల్లో కొంటున్నారు. ఇప్పుడు మనం వచ్చేసరికి అడవుల్లో కొనుక్కుంటాం. మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు. మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు. ముని మనవాళ్ళు వచ్చేసరికి మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. ఎందుకని? పబ్లిక్ పెరుగుతుంది, ల్యాండ్ మాత్రం అంతే ఉంది. టోటల్ మనకున్న భూమిలో 75% ఓషన్స్, నీళ్ళు, మిగతా 25% 5% రాళ్ళు, కొండలు, గుట్టలు, 20% అవైలబుల్. 50 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. కానీ పాపులేషన్ 3-4 ఇంతలు పెరిగిపోయింది. 150 కోట్లు నెంబర్ 1 ఇన్ ఇండియా. చైనా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే మనం ప్రొడక్షన్ పెంచేస్తున్నాం. ఓకే. అది ఉన్న తక్కువ జాగాలో డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ అయిపోతుంది. డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువైతే రేట్లు పెరుగుతాయి. కండబలం గుండు బలంతో డబ్బు బలం కూడా ఇప్పుడు లెక్కలు. ఒకప్పుడు కండబలం గుండు బలం రౌడీజం సెటిల్మెంట్ ఉంది. ఇప్పుడు అలా కాదు. డబ్బులు ఉన్న వాళ్ళ బలవంతుడే. కుబేర్లు, అదాని, అంబానీ 100 ఇండస్ట్రీలు ఉన్నాయి అట్లా. ట్రంప్ టవర్స్ హైదరాబాద్లో వస్తుంది. సో ఇప్పుడు ఊరి చివర్లు అంటే దాదాపు 50-100 కిలోమీటర్ దూరంలో కొనుక్కోవాలి. దగ్గర కొనుక్కునే పరిస్థితి. బంజారీలో 4 లక్షల గజం ఎంతమంది కొనుక్కుంటారు? 25,000 స్క్వేర్ ఫీట్ ఎంతమంది కొనుక్కుంటారు? నేనైతే కొనుక్కోవాలి. మీరు మీడియా వాళ్ళు కొనుక్కుంటే నాకు తెలియదు, మీ ఇష్టం. కానీ నార్మల్ పర్సన్ కావాలంటే సొంత ఇంటి కల నిరాశగానే మిగిలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి ఏంటంటే మనకి RRR ఎక్స్పాన్షన్ చాలా తర్వాత నార్త్ కానీ, ఈస్ట్ కానీ, సౌత్ కానీ, వెస్ట్ కానీ. ఇప్పుడు అంతకుముందు వెస్ట్ బాగుంది, ఇప్పుడు వెస్ట్ కాంపిటీషన్ నార్త్, ఈస్ట్ కూడా వస్తున్నాయి. సౌత్ ఆల్రెడీ కాంపిటీషన్లో ఉంది. ఓకే. సో ఏంటంటే జనాలు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎంత త్వరగా కొనుక్కుంటే అంత మంచిది. ఎంత లేట్ చేస్తే అంత విషయం. పాము కుట్టిందంటే విషయం బాడీకి ఎట్లా పాగిపోతుంది క్యాన్సర్ లాగా. ఎంత లేట్ అయితే అంత రేట్లు పెరుగుతుంటాయి. రెడీ అవ్వాలి. 30% ఎక్కువ ఇవ్వాలి, 40% ఎక్కువ ఇవ్వాలి. బెటర్ ఏంటంటే 2 టైర్ సిటీస్కి వెళ్ళిపోవాలి. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నిజామాబాద్ కానీ, అట్లా వేరే 2 టైర్ సిటీలు ఉన్నాయి మనకి. ఓకే. ఆ 2 టైర్ సిటీల్లో మీరు కొనుక్కుంటే ఈ తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఖమ్మంలో ఇల్లందు అనే ఏరియా ఉంది, మెయిన్ సిటీ ఏరియా ఉంది 10-15 కిలోమీటర్స్లో. ఇప్పుడు ఖమ్మంలో 3 మినిస్టర్లు ఉన్నారు. మీరు చూస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత బట్టి విక్రమార్క ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సో ఆ ఖమ్మం ఏరియాని బాగా డెవలప్ చేయడానికి చూస్తారు. ఎవరు ఏ మినిస్టర్ ఉంటే జనరల్గా ఆ ఏరియా కొంత కంట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. ప్రస్తుతానికి అయితే ఖమ్మం కూడా బాగా పికప్ అవుతుంది. ఎందుకంటే విజయవాడకి 3-4 అవర్స్ డిస్టెన్స్లో ఉంది. RRR వస్తే ఇంకా ఎక్కువైపోతుంది. అట్లా ఖమ్మం నుండి వైజాగ్కి కూడా రోడ్ వేస్తున్నారు, కారిడార్. సో వన్ ఆఫ్ ది ఏరియా. వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, దట్స్ వన్ ఆఫ్ ది ఏరియా. సో ఏదైతే దూరం కొనుక్కుంటారో వాళ్ళకి అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. సిటీలో కొనుక్కుంటే అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది. సో ప్రజలు ఏంటంటే ఇప్పుడు RRRకి అవతల పక్క కూడా కొనేసుకుంటారు. ఇప్పుడు జహీరాబాద్ కానీ, జడ్చర్ల కానీ, వికారాబాద్ కానీ, అమంగల్ కానీ, కడతాలు ఇవన్నీ చూసుకుంటే 80-100 కిలోమీటర్ దూరం స్ట్రెచ్ అయిపోయి అక్కడ వెంచర్లు వస్తున్నాయి, ప్లాట్లు వస్తున్నాయి, కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మూకిలలో 80,000 అమ్ముతున్నాడు గజం. ఒకప్పుడు 5,000 అంటే ఎవరు కొనేవారు కాదు. ఓకే. నవాపేటలో చూసుకుంటే మెహతాబ్ ఖాన్ కూడా నవాపేట అక్కడ చూసుకుంటే 25,000 అయిపోయింది. 20-25,000. 5,000 80,000 అంటే అసలు చాలా డిఫరెన్స్ ఉంది. కొనేవాడు ఇప్పుడు అందరూ ఒక దగ్గర కొనుక్కుంటారు అనుకుంటారు కదా. ఎక్కడ పెరుగుతుంది అక్కడే కొనుక్కుంటారు. వెస్ట్ జోన్లో పెరిగినంత ఈస్ట్లో పెరగలేదు, నార్త్లో పెరగలేదు. కానీ ఇప్పుడు పెరిగే ఒక గవర్నమెంట్ ప్లాన్ ఏంటి? అంతమంది HMD హైదరాబాద్ ప్లాన్ ఉండేది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, తెలంగాణ మెగా ప్లాన్ వేస్తున్నారు HMD. అది వేసినట్టు ఏంటంటే రౌండ్ RRR చుట్టూ కూడా సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఇండస్ట్రీ కారిడార్స్, IT పార్క్స్, SEZs, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఐఏఎస్ సిటీ, వర్క్ సిటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో మిగతా అన్ని పక్కలు కూడా వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే దాంతో రేట్లు పెరుగుతున్నాయి. సో కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, ల్యాండ్ తక్కువైపోయింది. తక్కువ రేట్ని బిల్డర్ కానీ అందరూ దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఛార్జీలు కూడా అట్లా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఈ RRR కానీ ఓపెన్ చేస్తే కనుక 50% ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది. అక్కడ గంటకి 120-140 కిలోమీటర్లు వెళ్ళొచ్చు.
ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి ఇప్పుడు 3.5 4 hours పడుతుంది. ఈ ఓఆర్ఆర్ RRR రెడీ అయిన తర్వాత 1.5 2 hours అయిపోద్ది. అంటే 50% ఫ్యూల్ మిగులుతుంది, టైం మిగులుతుంది కదా. అది గవర్నమెంట్ కూడా అతివేగంగా పరుగులు పడుతుంది, స్టెప్స్ తీసుకుంటుంది. ఇది కొద్ది స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే చెప్తారో అంత కనిపించట్లేదు. డెవలప్మెంట్ ఇంకా అవ్వాలి. స్టార్ట్ ఇప్పుడు RRR ఎంత టైం పడుతుంది, 4 సస్టైనబుల్ సిటీ ఎంత టైం పడుతుంది, అట్లానే టెక్ వ్యాలీ అని, టెక్ జోన్ అని, ఐటీ జోన్ అని రకరకాల అన్ని చుట్టూగా RRR చుట్టూ పెరుగుతాయి. అప్పుడు వలసలు తగ్గిపోతాయి బయట నుండి. ఇప్పుడు వలసలు బాగా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ బార్డర్ నుండి, ఆంధ్ర నుండి, బెంగళూరు నుండి, చెన్నై నుండి, ముంబై నుండి, ఆల్ ఓవర్ ఇండియా నుండి, నార్త్ జోన్ నుండి, అమెరికా, కాలిఫోర్నియా, టెక్సాస్, లండన్, ప్యారిస్, ఇవన్నీ కూడా అందరూ మన హైదరాబాద్ వైపు గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా డబ్బులు ఉంటే ఇమీడియట్ కొనుక్కోవడం బెటర్. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండిద్ది అంటారు? అంటే ఈ టైంలో ఇప్పుడు ఈ గోల్డ్ని ఒకప్పుడు ఆర్నమెంట్గా వాడేవారండి, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు గోల్డ్ని కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది చాలా వాలటైల్ ఉంది. ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. రియల్ ఎస్టేట్ లాస్ట్ 1 year నుండి కొద్దిగా మందగించింది, కానీ గోల్డ్ మార్కెట్ పెరిగింది బాగా. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బాండ్స్ కానీ, సోవరిన్ బాండ్స్ కానీ, గోల్డ్ బాండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్కి పీపీఎఫ్ కానీ, ఎన్ఎస్సి కానీ, పిఎఫ్ కానీ, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్. ఓకే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సిల్వర్ని, గోల్డ్ అనేది ఆర్నమెంట్లో చూస్తున్నారు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కొనుక్కొని పెట్టుకోవచ్చు, నిల్వ పెట్టుకోవాలనుకుంటారు. సిల్వర్ను కూడా అంతకుముందు సిల్వర్ రేట్ ఇప్పుడు తక్కువ పెరిగేది, ఈసారి సిల్వర్ రేటు గోల్డ్ కంటే ఎక్కువ పెరిగింది. 1,18,000 అయిపోయింది తులం కేజీ. బంగారం నుంచి 1,03,000, 1,02,098 పెరిగింది. సో ఎప్పుడు కూడా సిల్వర్ కేజీ రేటు బంగారం తులం రేటు కానీ చూస్తే సిల్వర్ రేట్ తక్కువ ఉండేది. సిల్వర్ రేట్ ఎక్కువైపోయింది, 20,000 ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,18,000 per kg. ఎందుకంటే సిల్వర్ని ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడుతున్నారు. అది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంగా. అంతకుముందు సిల్వర్ అంటే పూజ సామాన్లకు వాడేవారు, వెండి ప్లేట్లు, వెండి చెంబులు, వెండి గ్లాసులు, వెండి స్పూన్లు ఉండేది, వెండి గంటలు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ యూసేజ్కి వచ్చింది, సో దానికి కూడా డిమాండ్ పెరిగింది. ఓకే. సో దానివల్ల జనాలు దీన్ని కూడా గోల్డ్తో పాటు సిల్వర్ కూడా 1 kg కొనుక్కొని 2 kg కొనుక్కొని పెట్టుకుందాం అనే ప్రస్తావన. ఇంకోటి గోల్డ్ అంటే పసుపు, పచ్చదనం, పసిడి, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైన వస్తువులు. సో ఆ డిమాండ్ కూడా ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒక 1/2 kg గోల్డ్ వేసుకుంటే లేడీస్ బయటకు రారు. మధ్యలో జెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు బాగా. అవును, ఇప్పుడు జెంట్స్ కూడా ఎక్కువ వేసుకుంటున్నారు. అంటే ఒక ప్యాషన్, ట్రెడిషన్ అయిపోయింది. ఇవన్నీ చూసుకుంటే రేట్లు అయితే బాగానే అయితే ఊరిసేవారిని ఏంటంటే అప్రిషియేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎక్కడైతే 100 కిలో నుండి 50 కిలో నుండి కొంటారు, తక్కువ రేట్లో దొరుకుతుంది. 5,000, 10,000, 20,000 గజం దొరుకుతుంది. సిటీలో కొనుంటే 3 లక్షలు, 4 లక్షలు. చిన్న నార్మల్ పీపుల్ ఎవరు కొనుక్కోలేరు. ఓకే. 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 ఓకే సార్, థ్యాంక్ యూ.